వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి ఎక్కువగా ఉపయోగించే సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిన పనులు, అంటే మనం చేసిన పనులు. గతంలో అంటే ఎప్పుడు చెప్పుకోవాలి? ఇప్పుడు టైము 5 o'clock అయింది, ఈవినింగ్ 5 o'clock అంటే 4:49 అన్నా, లేదంటే 5 minutes ఎగో అంటే కొద్ది నిమిషాల క్రితం సరే, లేదంటే ఆఫ్టర్నూన్ చెప్పొచ్చు, లేకపోతే ఉదయం, ఈరోజు ఉదయం చెప్పొచ్చు, లేకపోతే రాత్రి చెప్పొచ్చు, నిన్న అంటే ఎస్టర్డే, లేకపోతే మొన్న డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు, లాస్ట్ సండే అంటే పోయిన ఆదివారం చెప్పొచ్చు, పోయిన నెల లాస్ట్ మంత్ చెప్పొచ్చు, లాస్ట్ ఇయర్ చెప్పొచ్చు, లేదంటే ఇన్ 2022 చెప్పొచ్చు, లేదంటే జరిపి 1947 చెప్పొచ్చు, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితము లేదా లక్షల సంవత్సరాల క్రితమైనా సరే సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీటి ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఇక సింపుల్ పాస్ట్ ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఆన్సర్స్ ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నేను నిన్న డబ్బులు అడిగాను. నిన్న అంటే అయిపోయింది. ఐ ఆస్క్డ్ ఫర్ మనీ ఎస్టర్డే. ఐ అంటే సబ్జెక్ట్ ఉంది, ఆస్క్డ్ అంటే వర్బ్ టు ఉంది, ఫర్ మనీ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఎస్టర్డే అనేది సిచ్యువేషన్, టైం చెప్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, మనం ఉదయం పాలు తెచ్చాము. తెచ్చామంటే తేవడాన్ని ఇంగ్లీష్లో బ్రింగ్ అంటారు. ఇది అయిపోయింది కాబట్టి బ్రింగ్కి V2 ఫామ్, వెర్బ్ టు అనేది బ్రాట్. వీ బ్రాట్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. థర్డ్ ఎగ్జాంపుల్, నువ్వు రాత్రి గుడికి వచ్చావంటే రావడాన్ని ఏం చెప్తారు? కమ్. V2 కాబట్టి యు కేమ్ టు ద టెంపుల్ లాస్ట్ నైట్. వారు నిన్న జ్యూస్ తాగారు. దే డ్రింక్ V1, డ్రాంక్ V2, వర్బ్ 3 డ్రంక్, V4 డ్రింకింగ్. దే డ్రాంక్ జ్యూస్ ఎస్టర్డే. అబ్బాయిలు నిన్న చాక్లెట్స్ తిన్నారు. ద బాయ్స్ ఏట్ చాక్లెట్స్ ఎస్టర్డే. సిక్స్త్ వన్, అతను నిన్న పడిపోయాడు. పడిపోవటాన్ని ఫాల్ అంటారు. జరిగిపోయింది కాబట్టి హీ ఫెల్ డౌన్ ఎస్టర్డే. సెవెంత్ వన్, ఆమె నిన్న మార్కెట్కి వెళ్ళింది. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. నెక్స్ట్ ఎయిత్ వన్, అది మధ్యాహ్నం పని చేసింది. మధ్యాహ్నం అంటే అయిపోయింది కదా. ఇట్ వర్క్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నైన్త్ వన్, రాము నిన్న ఆటలు ఆడాడు. రాము ప్లేయిడ్ గేమ్స్ ఎస్టర్డే. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్ అనమాట. చేసేవి కాదు, చేయని పనులు కూడా చెప్పాలిగా. గతంలో జరగని పనులు. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది, డిడ్ నాట్ ఉపయోగించాలి. తర్వాత వర్బ్ 1 ఉంటుంది. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, డిడ్ నాట్ ఉంది, వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. సింపుల్ పాస్ట్ అనగానే మనం ఏం చేస్తామంటే V2 ఆలోచిస్తాం. కానీ ఇక్కడ డిడ్ వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అనమాట. డిడ్ వచ్చితే V1 ఫాలో అవ్వాలి. ఎందుకంటే డిడ్ అనేది V2లో ఉంది, మళ్ళీ ఇంకొక V2 ఉపయోగించకూడదు. అందుకే V1 ఉపయోగించాలి. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్లో ఫస్ట్ వన్, నేను నిన్న కొనలేదు. ఐ డిడ్ నాట్ బై, కొనటాన్ని బై అని చెప్పాలి. ఐ డిడ్ నాట్ బాట్ అనకూడదు. ఐ డిడ్ నాట్ బై ఇట్ ఎస్టర్డే. సెకండ్ ఎగ్జాంపుల్, మనం బియ్యం అమ్మలేదు. వీ డిడ్ నాట్ సెల్, అమ్మటాన్ని సెల్ అని చెప్పాలి, రైస్. థర్డ్ ఎగ్జాంపుల్, నువ్వు పాఠం చదవలేదు. యూ డిడ్ నాట్ రీడ్. V1 వచ్చింది చూడండి, ఇక్కడ డిడ్ వచ్చింది, నాట్. యూ డిడ్ నాట్ రీడ్ ద లెసన్. ఫోర్త్ ఎగ్జాంపుల్, వారు పరీక్ష రాయలేదు. దే డిడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. అబ్బాయిలు నేర్చుకోలేదు. ద బాయ్స్ డిడ్ నాట్ లెర్న్. సిక్స్త్ వన్, అతను కథ చెప్పలేదు. హీ డిడ్ నాట్ టెల్, చెప్పటాన్ని టెల్ అని చెప్పాలి. హీ డిడ్ నాట్ టెల్ ద స్టోరీ. ఆమె నన్ను పిలవలేదు. షీ డిడ్ నాట్ కాల్ మీ.
అది తప్పించుకోలేదు. ఇట్ డిడ్ నాట్ ఎస్కేప్. రామ్ ఆలోచించలేదు. రామ్ డిడ్ నాట్ థింక్. ఇంతేనండి, ఇవి నెగిటివ్ ఆన్సర్స్ అన్నమాట. ఇప్పుడు మనము క్వశ్చన్స్ అడుగుదాం. అంటే సింపుల్ పాస్ట్లోనే జరిగిపోయిన పనులని క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఎవరికైనా చాలా ఇబ్బంది అన్నట్టు ఇప్పుడు ఆన్సర్స్ ఎలాగో చెప్పొచ్చు, కానీ క్వశ్చన్ రైట్ చేయడం రావాలి ఇంగ్లీష్లో. అంటే ఈ ఫార్మేట్ తెలుసుకుని ఉండాలి. ఏముంది ఫార్ములా, ఇక్కడ వచ్చేసరికి డిడ్ ఉండాలి ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ వెర్బ్ 1 ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. పాజిటివ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను మొబైల్ చూశానా? డిడ్ ఐ వాచ్ ద మొబైల్? మనం మర్చిపోయామా? డిడ్ వై ఫర్గెట్? నువ్వు బట్టలు ఆరేసావా? డిడ్ యూ హ్యాంగ్ ద క్లాత్స్? వాళ్ళు చెట్లు పెంచారా? డిడ్ దే గ్రో ట్రీస్? ఆ అబ్బాయిలు ఈత కొట్టారా? డిడ్ ద బాయ్ స్విమ్? అతను ఆమెను ప్రేమించాడా? డిడ్ హీ మ్యారీ హర్? ఆమె బిర్యానీ వండిందా? డిడ్ షీ కుక్ బిర్యానీ? అది ఆగిందా? డిడ్ ఇట్ స్టాప్? అన్నయ్య అద్దం పగలగొట్టాడా? డిడ్ ది ఎల్డర్ బ్రదర్ బ్రేక్ ద మిర్రర్? చూసారా, సాగదీసినట్టు క్వశ్చన్ ఎలా అడగాలో ఇలా ఉంటుంది క్వశ్చన్ అడగాలంటే. ఎందుకని తెలుగు నేను ముందు చెప్పానంటే, మనం ఎక్కువగా ఆలోచించే తెలుగు, చుట్టూ అందరూ తెలుగే మాట్లాడుతూ ఉంటారు. సడన్గా ఇంగ్లీష్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలా చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా మాట్లాడుతున్నా సరే మనం సొంతంగా చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ అనమాట. అంటే గతంలోనే జరగని పనులకి ప్రశ్నలు ఎలా అడగాలి. దీనికి ఫార్ములా వచ్చేసరికి డిడెంట్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను వంట చేయలేదా? డిడెంట్ ఐ కుక్? మనం డబ్బు సంపాదించలేదా? డిడెంట్ వి ఎర్న్ మనీ? నువ్వు స్నానం చేయలేదా? డిడెంట్ యూ టేక్ అ బాత్? వాళ్ళు మోసం చేయలేదా? డిడెంట్ దే చీట్? విద్యార్థులు పరీక్ష రాయలేదా? డిడెంట్ ద స్టూడెంట్స్ రైట్ ది ఎగ్జామ్? అతను నిద్రపోలేదా? డిడెంట్ హీ స్లీప్? ఆమె బట్టలు ఉతకలేదా? డిడెంట్ షీ వాష్ ద క్లాత్స్? అది బిస్కెట్స్ తినలేదా? డిడెంట్ ఇట్ ఈట్ ద బిస్కెట్స్? అమ్మమ్మ ఇంటికి రాలేదా? డిడెంట్ గ్రాండ్ మదర్ కమ్ హోమ్? ఇంతేనండి, చాలా ఈజీగా క్వశ్చన్ని మనకి తల ఊపుతూ అడ్డంగా చేయలేదా, తినలేదా, అడగలేదా, ఇలాంటివి ఇలా అడగచ్చు. ఇప్పుడు మనము WH వర్డ్స్తో ఉపయోగించి సింపుల్ పాస్ట్లో ఎలా క్వశ్చన్స్ అడగాలో తెలుసుకుందాం. ఇవి కూడా ఇంపార్టెంటేనండి. WH వర్డ్స్ అంటే వాట్ ఏమిటి, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, వేర్ ఎక్కడ, హౌ హూ. హౌ అంటే ఎట్లా, ఎలా అని చెప్పొచ్చు. హూ అంటే ఎవరు. హూమ్ అంటే విత్ హూమ్, ఎవరితో అని చెప్పొచ్చు. హూజ్ అంటే ఎవరి యొక్క. అదే వచ్చి అనుకోండి ఏది, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ ఎంత, ఇవి ఉపయోగించవచ్చు అనమాట. వీటితో మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాం. వాట్ పాజిటివ్ క్వశ్చన్స్ అనమాట వాటితో. ఇప్పుడు WH వర్డ్ ఉంటుంది, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇంట్రాగేటివ్ ఉంది కదా, పాజిటివ్ క్వశ్చన్స్, వాటి ముందు వాట్ WH వర్డ్స్ పెడతామే. ఇది కొత్తగా ఏమి మనం నేర్చుకోవట్లేదండి. 3rd 1 4th 1 ఉన్నాయి కదా, వాటి ముందు మన WH వర్డ్స్ ఉపయోగించడమే. తర్వాత ఫస్ట్ వన్, నేను ఏం మర్చిపోయాను? వాట్ డిడ్ ఐ ఫర్గెట్? సెకండ్ వన్, మనము ఏం తెచ్చాం? వాట్ డిడ్ వై బ్రింగ్? నువ్వు ఏమి విన్నావు? వాట్ డిడ్ యూ హియర్? లేకపోతే వాట్ డిడ్ యూ లిజన్? ఇది కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఏం తిన్నారు? వాట్ డిడ్ దే ఈట్? మీ పేరెంట్స్ ఏమన్నారు? వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ సే? అతను ఏమి కలిపాడు? వాట్ డిడ్ హీ మిక్స్? ఆమె ఏం తిట్టింది? వాట్ డిడ్ షీ స్కోల్డ్? అది ఏం త్రాగింది? వాట్ డిడ్ ఇట్ డ్రింక్?
మధు ఏం మాట్లాడింది? వాట్ డిడ్ మధు సే? వాట్ నెగటివ్ క్వశ్చన్స్? నేను ఏమి చేయలేదు. వాట్ డిడెంట్ ఐ డూ? మనం ఏమి ఇవ్వలేదు. వాట్ డిడెంట్ వై గివ్? నువ్వు ఏం పంపలేదు. వాట్ డిడెంట్ యు సెండ్? వాళ్ళు ఏమి కట్టలేదు. వాట్ డిడెంట్ దే బిల్డ్? విద్యార్థులు ఏమి రాయలేదు. వాట్ డిడెంట్ ద స్టూడెంట్స్ రైట్? అతను ఏం మాట్లాడలేదు. వాట్ డిడెంట్ హీ సే? ఆమె ఏం కొనలేదు. వాట్ డిడెంట్ షీ బై? అది ఏం చూడలేదు. వాట్ డిడెంట్ ఇట్ సీ? మేడం ఏం చెప్పలేదు. వాట్ డిడెంట్ మేడం సే? ఇప్పుడు వెన్ పాజిటివ్ క్వశ్చన్స్ ఎలాగో తెలుసుకుందాం. వెన్ అంటే ఎప్పుడు. నేను ఎప్పుడు అడిగాను. వెన్ డిడ్ ఐ ఆస్క్? మనం ఎందుకు నడిపాము. వై డిడ్ వై డ్రైవ్? నువ్వు ఎక్కడ పనిచేసావు. వేర్ డిడ్ యూ వర్క్? వాళ్ళు ఎలా కనుగొన్నారు. హౌ డిడ్ దే ఫైండ్ అవుట్? ఎవరు సహాయం చేశారు. హూ హెల్ప్డ్? అతను ఎవరితో మార్కెట్కి వెళ్ళాడు. విత్ హూమ్ డిడ్ హీ గో టు ద మార్కెట్? ఆమె ఎవరి ఫోన్ తీసుకుంది. హూజ్ ఫోన్ డిడ్ షీ టేక్? నువ్వు ఏ కాఫీ తాగావు. విచ్ కాఫీ డిడ్ యూ డ్రింక్? ఆ దేవుడు ఎందుకు క్షమించాడు. వై డిడ్ దట్ గాడ్ ఫర్గివ్? ఇప్పుడు మనము స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం. మనకి ఎన్ని ఫార్ములాలు తెలుసుకున్నా తెలియకపోయినా ఇప్పుడు మనకి మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏముంటుంది. మాట్లాడడం అంటే క్వశ్చన్ అడుగుతాము, ఆన్సర్ చెప్తాము. ఇప్పుడు మనం ఫస్ట్ వన్. నీవు ఈరోజు ఉదయం ఎన్ని గంటలు లేచావు అంటే అయిపోయింది ఉదయం. వాట్ టైమ్ డిడ్ యూ వేకప్ దిస్ మార్నింగ్? నేను 5 గంటలకు లేచాను. ఐ వోకప్ ఎట్ 5 o'clock. సెకండ్ వన్. మీరు టిఫిన్ తిన్నారా లేదా. డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నాట్? నేను టిఫిన్ చేయలేదు. ఐ డిడెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. థర్డ్ వన్. తమ్ముడు ట్యూషన్ నుంచి వచ్చాడా. డిడ్ యువర్ యంగర్ బ్రదర్ రిటర్న్ ఫ్రమ్ ట్యూషన్? ఇంతవరకు రాలేదు మమ్మీ. నాట్ ఎట్ అని చెప్పొచ్చు, లేకపోతే హీ డిడెంట్ కమ్ అని చెప్పొచ్చు. నాట్ ఎట్ మామ్. ఫోర్త్ వన్. అమ్మ ఈరోజు ఏం కూర వండింది. అమ్మ ఈరోజు ఏం కూర వండింది. వాట్ కర్రీ డిడ్ మామ్ కుక్ టుడే? అమ్మ ఈరోజు కూర వండలేదు. డాడీ కూర వండారు. మామ్ డిడెంట్ కుక్ కర్రీ టుడే. డాడ్ కుక్డ్ ఇట్. ఫిఫ్త్ వన్. ఐదవది. మీరు ఏ పార్క్ వెళ్ళారు. విచ్ పార్క్ డిడ్ యు గో? మేము రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళాము. వీ వెంట్ టు రాజీవ్ గాంధీ పార్క్. సిక్స్త్ వన్. నిన్న రాత్రి మీ ఇంట్లో ఏమైంది. వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ హౌస్ లాస్ట్ నైట్? నాకు మరియు నా భార్యకి గొడవైంది. మై వైఫ్ అండ్ ఐ హ్యాడ్ ఎన్ ఆర్గ్యుమెంట్. సెవెంత్ వన్. ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందా. ఎవరు చేశారు. డిడ్ యూ గెట్ అ కాల్ ఫ్రమ్ ది ఆఫీస్? హూ కాల్డ్? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్ గారు చేశారు. ఎస్, ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద ఆఫీస్. ద మేనేజర్ కాల్డ్. ఎయిత్ వన్. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. పార్సిల్ వచ్చిందా. ఐ ఆర్డర్డ్ ఫుడ్ ఆన్ జొమాటో. డిడ్ ద పార్సిల్ అరైవ్? ఇంకా రాలేదు. నాట్ ఎట్. నాట్ ఎటే కాకుండా ద పార్సల్ డిడెంట్ అరైవ్ ఇలా కూడా చెప్పొచ్చు. నైన్త్ వన్. నిన్న రాత్రి మీ ఏరియాలో వర్షం పడిందా లేదా వచ్చిందా. డిడ్ ఇట్ రైన్ ఇన్ యువర్ ఏరియా లాస్ట్ నైట్?
నిన్న రాత్రి మా ఏరియాలో ఒక్క చినుకు కూడా పడలేదు. నాట్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ రెయిన్ ఫెల్ ఇన్ అవర్ ఏరియా లాస్ట్ నైట్. లాస్ట్ వన్, 10th వన్. నీ బ్యాగ్ ఎందుకు చిరిగిపోయింది? వై డిడ్ యువర్ బ్యాగ్ టియర్? నా ఫ్రెండ్ గట్టిగా లాగాడు, అందుకే బ్యాగ్ చినిగిపోయింది. మై ఫ్రెండ్ పుల్డ్ ఇట్ హార్డ్, దట్స్ వై ద బ్యాగ్ టోర్. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయిన పనులు ఏ విధంగా మాట్లాడాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటివి ఇంకా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి వారికి షేర్ చేయడం వల్ల వారికి కూడా ఉపయోగపడవచ్చు ఈ వీడియోస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.